అపర్ణ అయితే రేవతి కొడుకుని తీసుకుని ఇంట్లోకి రాగానే ఇక అప్పుడే అందరూ హాల్లోనే ఉండి ఇక షాక్ అయిపోయి చూస్తూ ఎవరి పిల్లాడు అని చెప్పేసి అడుగుతారనమాట. ఇక అపర్ణ అయితే గుడిలో వాళ్ళ అమ్మ కనిపించకుండా పోయింది, తప్పిపోయేసరికి నేనే తీసుకొచ్చాను ఈ బాబు నాకు బాగా తెలుసు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక అప్పుడే స్వరాజ్ని చూసి స్వప్న అయితే ఈ బాబుని ఎక్కడ చూసినట్లుంది అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక అప్పు కూడా అవునక్క నాకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఇక రాజ్ కావ్య ఇద్దరైతే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు. గుర్తొచ్చింది అని చెప్పేసి స్వప్న చెప్పబోతూ ఉండగానే కావ్య అయితే సైగ చేసి చెప్పొద్దక్క ప్లీజ్ అని చెప్పేసి అంటదనమాట. చూడక్క ఈ అబ్బాయి అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్, నువ్వు అనుకున్న పిల్లాడు వేరు ఈ పిల్లాడు వేరు, కావాలంటే సరిగా చూడని చెప్పేసి అనగానే ఇక అప్పు కూడా అవునవును అని చెప్పేసి అంటదనమాట. ఇక ఇదంతా గమనిస్తున్న రుద్రాణి అయితే ఇదేంటి ఇందాకేమో ఈ బాబు నాకు తెలుసు అన్నారు, ఇప్పుడేమో ఆ బాబు వేరు ఈ బాబు వేరు అంటున్నారు, ఇలా మాట మార్చారేంటి అని చెప్పేసి షాక్ అయిపోతుంది అనమాట. ఇక హాల్లో అందరితో సందడి చేస్తూ రేవతి కొడుకు అయితే అందరినీ చూస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే ఇందిరాదేవి అయితే పైనుంచి స్వరాజ్ని అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇక వెంటనే సీతారామయ్య దగ్గరికి వెళ్ళి బావా తదాస్తు దేవతలు ఉంటారనేది నిజమే, నేను రేవతి కొడుకుని అపర్ణ ఎలాగైనా దగ్గరికి తీసుకుంటే బాగుండని చెప్పేసి ఇలా అనుకున్నానో లేదు, ఇక అపర్ణ వాడిని తీసుకుని ఇంటికి కూడా వచ్చేసిందని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక సీతారామయ్య అయితే అవునా చిట్టి అపర్ణ వాడిని తీసుకురావడం ఏంటి, నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఇక కిందకి వచ్చి ఈ పిల్లాడు ఎవరు అని చెప్పేసి అడిగేసరికి అపర్ణ అయితే జరిగిన విషయం మొత్తం చెప్తుంది అనమాట. ఇక వాళ్ళ అమ్మ తప్పిపోయింది అది దానికి గుళ్ళో కనిపించాడని చెప్పేసి ఏమైనా తిన్నావా బాబు అని చెప్పేసి అనగానే లేదు తాతయ్య అని చెప్పేసి అనగానే అపర్ణ ముందు ఆ బాబు కన్నా తినిపించని చెప్పేసి సీతారామయ్య అయితే చెప్తాడనమాట. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాజు కావ్య దగ్గరికి అయితే సీతారామయ్య వెళ్ళి ఈ అబ్బాయి అపర్ణ మనోడే కదా అని చెప్పేసి అడుగుతాడనమాట. నాకు చిట్టి అంతా చెప్పింది, మీరు అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పండి అని చెప్పేసి అనగానే రాజు కావ్య ఇద్దరు షాక్ అయిపోతారనమాట. ఏం లేదు తాతయ్య ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని కలపాలన్న ఆలోచన అని చెప్పేసి కావ్య అయితే చెప్తుందనమాట. మీరు చేస్తున్న పని మంచిదే కానీ అపర్ణ గురించి తెలుసు కదా, తన కన్న కూతుర్ని ఇంటి నుంచి పంపించడానికి ఆరక్షణకు కూడా ఆలోచించలేదు, అది తెలుసుకొని ఆ పిల్లాడు ఇక్కడ ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సలహా అయితే ఇస్తాడనమాట. ఇక ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పింది నిజమే చిట్టి, కానీ రేవతి కొడుకు నిన్ను చూశాడన్నావు కదా, ఇక్కడ కనుక వాడు నిన్ను చూశాడనుకో అందరికీ చెప్పేస్తాడు, వాడికి కంట పడకుండా జాగ్రత్తగా ఉండు, లేదంటే అపర్ణ కోపం నీకు తెలుసు కదా, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇందిరాదేవితో కూడా చెప్తాడనమాట. ఇక స్వరాజ్కి అపర్ణ అన్నం తినిపిస్తూ ఉండగానే ఆ బాబుని అమ్మ ఎంత బాగా చూసుకుంటుందో చూసావు కదా, అక్క కొడుకుని ఇంటికి రప్పించాను, ఇప్పుడైనా నేను గ్రేట్ అని ఒప్పుకుంటావా అని చెప్పేసి అనగానే లేదు అస్సలు ఒప్పుకోను, ఇప్పటికీ ఆ బాబుని అత్తయ్య పరాయి వాళ్ళనే చూస్తుంది, ఒకవేళ నిజమైన ప్రేమే కనుక ఉంటే తన ఒడిలో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించాలి కదా అని చెప్పేసి అంటదనమాట. ఇక రాజు అయితే వెంటనే అపర్ణ దగ్గరికి అయితే వెళ్తాడు. అమ్మ ఈ బాబు అంటే నీకు నిజంగా ఇష్టమేనా, సరైన ప్రేమ చూపించినట్టు నాకు అనిపించట్లేదు, అన్నం పెట్టినంత మాత్రాన ప్రేమ ఉన్నట్లు కాదని చెప్పేసి అంటాడనమాట. ఇక అపర్ణాదేవి అయితే పసిపిల్లట్రా వాడి విషయంలో నేను ఎందుకు అలా చేస్తాను, వాడి మీద నేను చూపిస్తున్న ప్రేమ ఇదంతా నిజమైన ప్రేమ చూపిస్తున్నాను అని అపర్ణాదేవి అయితే అంటదనమాట. ఇక అదంతా విన్న కావ్య అయితే వెంటనే రాజుని అయితే పక్కకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఏం చేస్తున్నారండి మీరు అని చెప్పేసి అనగానే మీరే కదా వాడి మీద అమ్మకి నిజమైన ప్రేమ చూపించట్లేదన్నారు, అది తప్పని ప్రూఫ్ చేయాలనుకున్నాను అని చెప్పేసి అంటాడనమాట. కానీ అత్తయ్యని రేవతిని కలపడం ఆటలా చూస్తున్నారా, రేవతి గారి విషయంలో అత్తయ్య ఎలా స్పందించారో చూశారు కదా, ఇకపైన ఇలాంటివి చేయొద్దని చెప్పేసి రాజుకైతే వార్నింగ్ అయితే ఇస్తారనమాట. ఇక అపర్ణాదేవేమో స్వరాజ్కి భోజనం పెట్టడానికి తీసుకెళ్తుంది అనమాట. ఇక అక్కడికి తీసుకెళ్ళి భోజనం పెడుతూ ఉండగానే ఈ వంకాయ కూర నాకు వద్దు, మీరు వెజిటేరియన్, నాకు ఇది వద్దు, నాకు చికెన్ కర్రీ కావాలని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే అపర్ణాదేవి అయితే చికెన్ కర్రీ తెప్పించగానే ఏంటి మీ ఇంట్లో ఎలా అడగగానే అలా తెచ్చేశారు అని చెప్పేసి అనగానే మా ఇంట్లో చికెన్ ఉంది, కాకపోతే నువ్వు కారం అంటావని ఈ కూరతో వేశాను, నీకు చికెనే కదా కావాల్సింది తిను అని చెప్పేసి పెడుతూ ఉండగానే నాకైనా వద్దు అని చెప్పేసి అంటాడనమాట. మళ్ళీ ఏమైందని చెప్పేసి అడగగానే పిల్లాడికి ఎవరైనా ఇలా తినిపిస్తారా, నేను అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే నా వెంటపడి తినిపించాలి అని చెప్పేసి ఇల్లంతా సందడి చేస్తాడనమాట. ఇక ఆ బాబు వెంటపడి అపర్ణ అయితే ఆప్యాయంగా తినిపిస్తూ ఉంటుంది. ఇక అపర్ణకు దొరకకుండా వెళ్తున్న స్వరాజ్ని అయితే సుభాష్ అయితే పట్టుకుంటాడనమాట. ఇక ఒళ్ళో అయితే కూర్చోబెట్టుకుని ఇక సుభాష్ అపర్ణ ఇద్దరు అయితే ప్రేమగా ఆ బాబుకి అయితే అన్నం అయితే తినిపిస్తారనమాట. అది చూసి కావ్య రాజు అయితే రేవతికి వీడియో కాల్ అయితే చేస్తారనమాట. ఇక తన తల్లి తండ్రి తన కొడుకు ఆప్యాయంగా తినిపించడం చూసి రేవతి అయితే బాగా ఎమోషనల్ అయిపోతుంది అనమాట.
ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదని చెప్పేసి కావ్యకి అయితే థ్యాంక్స్ చెప్తుంది. ఇక తర్వాత కంట తడిపెట్టి ఏడుస్తూ ఉన్న రేవతిని చూసి జగదీష్ అయితే ఏమైంది రేవతి, ఎందుకు ఏడుస్తున్నా అని చెప్పేసాను. కానీ అమ్మ నన్ను ఇంటికి పిలవకపోయినా తన మనవడినైనా దగ్గరకు తీసుకోవాలని నేను అనుకున్నాను. ఇప్పుడు వాడికి అమ్మతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమగా తినిపించడం చూసి నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత అయితే రాజు అయితే బాగా రెడీ అవుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడు అని చెప్పేసి ఇక అప్పు ఏమో పిల్లాడి తల్లిదండ్రులు ఎవరో తెలిసిందని చెప్పేసి చెప్తూ ఇక రేవతికి అయితే ఫోన్ చేసి అపర్ణతో మాట్లాడిస్తూ ఉంటుంది అనమాట. మరి అపర్ణ రేవతి గొంతును గుర్తుపడుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.